సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతున్న వేళ బీజేపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో చేవెళ్ల మండలం ముడిమాల్య గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు సర్పంచ్ స్వర్ణలత సుదర్శన్ నాయకత్వంలో బీజేపీలో చేరారు. వీరికి కొండా విశ్వేశ్వరరెడ్డి కాషాయ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. దేశం మొత్తం నరేంద్ర మోదీని మరోసారి ప్రధానమంత్రి చేయడానికి సంకల్పించిందన్నారు. ప్రచారం భాగంగా బడంగపేట్ల మున్సిపాలిటీల రోడ్ షో అవుతుంది. రోడ్ షో మొదలు పెట్టగానే మంచి స్పందన దొరుకుతుంది. రోడ్ మీద పోయేటోళ్ళు, అపార్ట్మెంట్ వాళ్ళు, మీ నుంచి కింద నుంచి దుకాణ పోళ్ళు అందరూ కూడా భారత్ మాతాకి చేయంటారు, కమలం పువ్వు గుర్తు చూపెడుతున్నారు. మేము వాళ్ళకి చూపెట్టేది పోయి వాళ్ళు మాకు చూపెడుతుండ్రు. నిజంగానే స్పందన బాగుంది. ఈసారి బడంగపేట మున్సిపాలిటీల మనకు 70% ఓట్లు బీజేపీకి వస్తాయని గ్యారంటీ. ఇది నేను ఉత్తగా చెప్తలేదు, మా దగ్గర కార్పొరేటర్స్ కూడా మస్తుండ్రు. ప్రత్యేకంగా ఇక్కడ 2 కార్పొరేటర్లు ఉన్నారు. అదే కాక ఇంతకుముందు బీఆర్ఎస్కి వేసిన వాళ్ళు, ఇంతకుముందు కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా ఈసారి అయితే మోడీకి వేస్తామని యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంది అన్నట్టుగా మోడీకి వేస్తాము. అట్లనే మన చేవెళ్ల పార్లమెంట్ కూడా అప్పుడే నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఈసారి మోడీకే ఇస్తామని. నలుమూలల దూసుకొని పోయిండు మోడీ, అటు నలుమూలల గ్రామాలకందరూ దూసుకొని పోయిండ్రు. ఈసారి గ్రామాలలో కూడా పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ తక్కువ వచ్చినాయి, ఈసారి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు చాలా 10 ఇంతలు ఎక్కువైతాయి ఓట్లు.